శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 26వ భాగంలోకి వచ్చామండి. కిష్కింధకాండ, సుగ్రీవుని జాప్యము, లక్ష్మణుని ఆగ్రహము, వానర సైన్య సమీకరణ, శ్రీరాముని అంగుళీక పయనం. కథ వివరణ. శ్రీరాముని నిరీక్షణ, సుగ్రీవును మరుపు. వర్షాకాలం వెళ్ళి ఆకాశము నిర్మలంగా మారి శరదృతువు వచ్చింది. ప్రకృతి వికసిస్తున్న రాముని హృదయం మాత్రం శోకంతో ఉంది. కానీ కిష్కింధలో సుగ్రీవుడు మాత్రం రాజ్యభోగాలతో తారామత్తులో పడిపోయి శ్రీరాముడికి ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు. కార్యసాధకుడైన హనుమంతుడు సుగ్రీవుణ్ణి హెచ్చరిస్తే సైన్యాన్ని సమీకరించమని మంత్రులను ఆదేశించి మళ్ళీ అంతఃపురానికి వెళ్ళి భోగభాగ్యాలు అనుభవించసాగాడు. లక్ష్మణునికి కోపాగ్ని, తారా సమయస్ఫూర్తి. శరదృతువు వచ్చిన కదలికలు లేని సుగ్రీవుని తీరు చూసి శ్రీరాముడు కోపం వచ్చింది. అన్న బాధ చూడలేక లక్ష్మణుడు తన ధనస్సును ధరించి కాలాగ్నిరుద్రుడిలా కిష్కింధకు బయలుదేరాడు. లక్ష్మణుడు విసవిసా బయలుదేరుతుండగా రాముడు ముందుగా సుగ్రీవునితో స్నేహపూర్వకంగా మాట్లాడు, అతనిలో వివేకము మేల్కొల్పడానికి ప్రయత్నించు, అటు పిమ్మట వినని ఎడల ఆగ్రహాన్ని అదుపులో చేసుకోవడానికి ప్రయత్నించుకో. ఒక సువిశాలమైన గుహ అంతర్భాగంలో నిర్మించబడిన శోభాయమానమైన కిష్కింధ నగరంలో లక్ష్మణుడు ఆగ్రహోద్రుగుడై ప్రవేశించాడు. సుగ్రీవుని ప్రసాదం వైపు మత్తగజంలా దూసుకుపోతూ లక్ష్మణుడు మార్గం మధ్యలో వృక్షాలను కూల్చివేశాడు. ప్రసాద ద్వారానికి కావలిగా ఉన్న భయంకర వానరులు లక్ష్మణుడు క్రోధంతో కంపిస్తున్న పెదవులతో వస్తూ ఉండగా గమనించి వృక్షాలు పెకలించిన ద్వారాన్ని, పర్వత శిఖరాలను కూల్చట ద్వారాలను చూసి భయపడిపోయి వారు కూడా ఆయుధాలను చేపట్టారు. అప్పుడు వారు లక్ష్మణును చూసి భీతావహులయ్యారు, పారిపోయారు. భోగాల్లో మునిగిన సుగ్రీవుడు లక్ష్మణస్వామి రాకను చెప్పటానికి మాత్రం వస్తే కనీసం పట్టించుకోలేదు. లక్ష్మణుడు అంగదులను కలుసుకొని తన రాక గురించి సుగ్రీవునికి చెప్పమని చెప్పాడు. కానీ మద్యమత్తులో ఉన్న సుగ్రీవుడికి ఆ మాటలు చెవికెక్కలేదు. సేవకులు కేకలు వేయగా స్పృహలోకి లక్ష్మణుడు చూసి హడలిపోయాడు. లక్ష్మణుని కోపాన్ని గమనించిన తార ముందుగా అంగదుడి వెంట పెట్టుకొని ఎదురు వెళ్ళి అత్యంత సమయస్ఫూర్తిగా మాట్లాడి ఆయన కోపాగ్ని శాంతపరిచింది. భయంతో వణికిపోతూ వచ్చిన సుగ్రీవుడు లక్ష్మణుని పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు. వానర సైన్య సమీకరణలో సీతాన్వేషణలో తప్పు తెలుసుకున్న సుగ్రీవుడు వెంటనే లక్ష్మణుడితో కలిసి ప్రశ్రావణ పర్వతానికి వెళ్ళి శ్రీరాముని పాదాలపై పడ్డాడు. కరుణామయుడైన రాముడు అతడిని క్షమించి ఆలింగనం చేసుకున్నాడు. అతనికి తగ్గ ఆసనం ఇచ్చి రాజధర్మాలను బోధించాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఆజ్ఞ మేరకు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది కొద్ది వానరులను కిష్కింధకు చేర్చుకున్నాడు. పరిసరాల్లో అరణ్య ప్రాంతాల్లో యావత్తు కోట్లాది మంది వానరులతో నిండిపోయింది. సుగ్రీవుడు వానరులు వివిధ దళాలుగా వివరించి చూపుతూ రామునితో, ప్రియమైన ప్రభు, ఈ వానర యోధులు నీ స్వంత సైన్యంగా నువ్వే పరిగణించుకో. దయచేసి ఇక నీకు సుమిచితం అనిపించిన రీతిలో వారిని ఆదేశించు అన్నాడు. రావణుడి నివాస స్థానము ఎక్కడుందో కనిపెట్టి సీత ఇంకా జీవించి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించటమే మన ముందు చేయవలసిన కార్యము. ప్రియమైన సుగ్రీవ, నీవు అన్వేషణ బృందాన్ని ఏర్పాటు చేయాలి. సీతను కనుగొనడం జరిగినప్పుడు నేను అవసరమైన ఆదేశాన్ని ఇస్తాను అన్నాడు రాముడు. సుగ్రీవుడు తక్షణమే వానరరాజైన విందుణ్ణి పిలిచి ఇలా ఆదేశించాడు, నీవు నీ సైన్యాలను తూర్పు దిక్కున అంతట సప్త సముద్రాలను సప్తద్వీపాలతో సహా వెతుకుతూ గోరుతాను. క్షీర సముద్రాన్ని ఆవల స్వచ్ఛజలాల సాగరం ఒకటి ఉంది. అందులో బడబాగ్ని ఉంటుంది. స్వచ్ఛజలాల సాగరం తూర్పు తీరం నుంచి 13 యోజనల దూరంలో పూర్తిగా స్వర్ణమయశిలతో నిర్మితమైన జాతురశిల అనే పిరుగుల పర్వతము. అక్కడే అనంత శేషస్వామి యావత్ భూతలాన్ని వహిస్తూ ఉంటాడు. అది తూర్పు దిక్కు యొక్క బయటే సరిహద్దు. అంతవరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని గాలించడానికి మీకు 1 మాసం గడుస్తుంది. అది ముగిసిన తర్వాత వచ్చి
రాజాజ్ఞ ధిక్కరణ కింద దండన విధించబడును. ఆ తరువాత సుగ్రీవుడు వాలితనయుడైన అంగదుడి నేతృత్వంలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు తదితర దక్షిణ దిక్కులకు పంపించాడు. దక్షిణ ప్రాంతాన్ని వర్ణించిన మీదట సుగ్రీవుడు ఆ వానరులు ఇలా ఆదేశించాడు. లవణ సముద్రం ఉత్తర తీరంలో 800 మైళ్ళ ఆవల ఒక ద్వీపం ఉంది. అదే రావణ నివాసం అయి ఉంటుంది. నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా దక్షిణానికి వెళ్తే వానరుకి చేత పాలించబడిన రసాతల రాజాదిని అయిన భోగాపతి వస్తుంది. ఆపై భూమండలం అంతా సరిహద్దు అయిన వృషభ పర్వతం వస్తుంది. ఆవల యమరాజు నివాసం ఉంటాడు. పితృలోకానికి కానీ ఆ పైన కానీ భూలోకవాసులు ఎవరూ వెళ్ళలేరు గనుక అక్కడ మీరు గాలించకండి. అంతటి సుగ్రీవుడు సుషేణుణ్ణి అతని అనుచరులను పశ్చిమ దిక్కుకు పంపించాడు. లవణ సముద్రాన్ని మధ్యలో నరకాసురుడి పట్టణమైన పార్థోగ్యతపురము ఉంటుంది. సూర్యుడు సప్తమిచ్చిన పశ్చిమ సరిహద్దు అదే. దానికి కావలా ఏముంటుంది? ఏ విధమైన సమాచారం లేదు కనుక మీరు అది దాటి వెళ్ళకూడదని సూచించాడు. చివరగా శతబలిని ఉత్తర దిక్కుకు పంపిస్తుంటాడు సుగ్రీవుడు. నీవు ముందుగా మేచుల దేశాలకు, ఆ పైన హిమాలయ పర్వతాలు వస్తాయి. ఆ పర్వతాలు ఆవల 800 మైళ్ళ వరకు నిర్జన భూమి ఉంటుంది. దాని తర్వాత కుబేర నివాసము కైలాస పర్వతం వస్తుంది. కైలాస పర్వతానికి ఆవల క్రౌచ పర్వతము, ఆ పైన ఉత్తర గురు ప్రాంతము, చివరకు ఉత్తర లవణ సముద్రం వస్తాయి. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే కాంచపర్వతము ఉంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తూ ఉంటారు. దానిని దాటే ముందుకు పోవటానికి సాధ్యపడదు కనుక ఆ పర్వతం కనిపించగానే నీవు వెనుకకు తిరిగి రావాలి అని వివరించాడు. సీతను కనుగొనడానికి అత్యంత సమర్థుడైన హనుమంతుడినే సుగ్రీవుడుగా భావించి అతన్ని ప్రోత్సహించడానికై సుగ్రీవుడు, ఓ హనుమ, నువ్వు చాలా శక్తివంతుడివి. వానరులందరిలో నీవు అసామాన్యుడివి. భూమి మీద, ఆకాశంలోను, స్వర్గంలో, అధోలోకాల్లోనూ నిన్ను ఆటంకపరచగలిగే వాడెవ్వడూ లేడు. నీ మీదే నేను ఆశలు పెట్టుకున్నాను అన్నాడు. శ్రీరాముడి ఉంగరము అంగుళీకము ఇచ్చి ఆ మాట విని శ్రీరాముడు హనుమంతుని దగ్గరకు పిలిచాడు. హనుమంతుని తేజస్సు, శక్తి సామర్థ్యాలను చూసి ఖచ్చితంగా అతడే సీతమ్మను చూసి రాగలడని రాముడు నమ్మాడు. తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని, అంగుళీకాన్ని తీసి హనుమంతుడి చేతిలో ఇస్తాడు. నాయనా హనుమ, నా సీతకు ఈ ఉంగరాన్ని చూపించు. ఇది చూపిస్తే నేను పంపిన దూతగా నిన్ను నమ్ముతుంది అని నా శోకాన్ని తీర్చే భారము నీదే. నా తరపున ఈ ముఖ్య కార్యాన్ని నీవే నెరవేర్చగలుగుతావని నీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అన్నాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని అన్నాడు అని బాధ్యత అప్పగించాడు. ఆ ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొని శ్రీరాముడి పాదాలకు నమస్కరించుకొని వానర సైన్యంతో పాటు సీతాన్వేషణకు దక్షిణ దిక్కుగా అడుగులు వేశాడు ఆంజనేయుడు. వానరులందరూ సీత కోసం భూమండలమంతా తిరుగుతూ వెతకసాగారు. రామలక్ష్మణులు తదుపరి 1 రోజుల కాలం తమ పర్వత గుహల్లోనే ఉండిపోవటానికి సమ్మతించారు. వానరులు వెళ్ళి తర్వాత రాముడు సుగ్రీవుణ్ణి, ఇంత విస్తృతమైన భూగోళ పరిజ్ఞానం నీకు ఎలా తెలుసు అని అడిగాడు. వాలికి కిష్కింద తిరిగి వచ్చిన నన్ను బహిష్కరించిన మీదట నేను స్వచ్ఛందంగా అన్ని రాజ్యాల భూమండలం మొత్తం నేను తిరిగాను. దాని వలన నాకు ఈ భూమండలం మొత్తము తెలుసును అని చెప్పినాడు. జై శ్రీరామ్.